కుమార కార్తికేయ, మీ పథకం సఫలమవుతుందంటారా? మీకు పూర్తి నమ్మకం ఉందా? తప్పకుండా సఫలమవుతుంది దేవరాజేంద్ర. అయితే మీరిద్దరూ కూడా నేను మీకు చెప్పినట్లుగానే చేయాల్సి ఉంటుంది. నేను చెప్పిన వెంటనే మీరిద్దరూ మాయమైతే చాలు, మిగిలింది నేను నా సోదరుడు చూసుకుంటాం. అర్థమైందా మీకు? అర్థమైంది. నా కళ్ళ ముందే ఆ దుష్ట కుమారస్వామి ఇంద్రుడిని వాయుపుత్రుని విడిపించుకొని పోయాడు. అయినా నేను ఏమీ చెయ్యలేకపోయాను. మీరంతా ఎందుకు పనికిరాని వాళ్ళు? మీ వల్ల ఏ ఉపయోగము లేదు. సేనాపతులారా, సామధాన భేద దండోపాయాల్లో దేనినైనా ప్రయోగించవచ్చు, కానీ ఆ కుమారస్వామిని మాత్రం తీసుకొచ్చి నా ముందు నిలబెట్టండి. అతనిపై నేను నా స్తంభన శక్తిని ఉపయోగిస్తాను. అప్పుడు తనే చెప్తాడు దేవతా స్త్రీలు అమృతం ఎక్కడున్నాయో. వెళ్ళండి, తక్షణమే ఇక్కడికి తీసుకురండి. మీకంత శ్రమ ఎందుకు సేనాపతి నిశుంభ? ఆ కుమారస్వామిని బందీ పట్టుకొని లాక్కు రావడం అంత కష్టమేమి కాదు నాకు. వెంటనే వెళ్ళి ఈడ్చుకొస్తాను. సరే ధూమ్రలోచన, వెళ్ళిరా. విజయోస్తు. ఈసారి మాత్రం నన్ను నిరాశపరచవద్దు. అలాగే ప్రభు, ఇలా వెళ్ళి అలా వస్తాను. వెళ్ళిరా. ఆకాశంలో ఇతో దూసుకొస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఈ శిరలకు చలనం వచ్చి కలిసి కట్టుగా వస్తున్నాయి కదా. దీని అర్థం మళ్ళీ మనకి ప్రమాదం ముంచుకొస్తుందని. లేదు దేవరాజేంద్ర, ఇప్పుడు జరిగేదంతా కూడా మన మంచికే. అయినా కుమారస్వామి, అసలు ఏం జరుగుతుంది? అదే మనం కోరుకున్నదే వాయుదేవా. ఈ శిలాజాలన్నింటికీ కదలిక వచ్చి కలిసిగట్టుగా వస్తున్నాయి. జీవం లేని వస్తువులను కదిలించడానికి, వాటిని తన ఆయుధాలు, అస్త్రాలు, సైనికులుగా మార్చుకోవడానికి గాని ఒకే ఒక్క అసురుడికి సాధ్యమవుతున్నది, ధూమ్రలోచనుడు. ప్రస్తుతం తనే మనల్ని వెంటాడుతూ మనపై దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను నా శక్తులతో ఉత్పన్నం చేసే అసురులను చూసి నువ్వు బిత్తరపోతావు కుమారస్వామి. ఎడమ వైపుకు తిరుగు. మయూరమ కుడివైపు. అరే, ఈ శివపుత్రుడు ఏమైపోయాడు? తనని పట్టుకోవాలంటే నేను నా వేగాన్ని పెంచుకోవాలి. ఈ మొనదేలిన శిలలు మన వైపుగా దూసుకొస్తున్నాయి. వాయుదేవా, నా శక్తులు మళ్ళీ అదుపులోకి వస్తున్నాయి. మనం ఆ దుష్టుడు శుంభుడి స్తంభన శక్తి పరిధి దాటి చాలా దూరం వచ్చేసాం. అవును దేవేంద్ర, నాకు అలాగే అనిపిస్తుంది. నా సకల సిద్ధులు, సర్వశక్తులు తిరిగి వస్తున్నాయి. అయితే ఆలస్యం ఎందుకు వాయుదేవా? మనం కలిసి కట్టుగా వాడితో పోరాడదాం. వాడి దాడికి తగిన సమాధానం చెప్పాల్సి ఉంది. అవును దేవేంద్ర. నీకెన్ని శక్తులున్నా ఏమి చేయలేవు ఇంద్రదేవా. నాకున్న శక్తులకు మాత్రం మిరుగుడు లేదు నీ దగ్గర. కుమార కార్తికేయ, మనం ఆ ధూమ్రలో చెడుకి తగిన సమాధానం చెప్పాలి.
నాకు వాయుదేవుడికి తనని ఎదిరించేంత సామర్థ్యం ఉంది. లేదు దేవేంద్ర, ఇప్పుడు ఎటువంటి పనులు చేయకూడదు. సేనాపతి కార్తికేయ, మనం ఈ విధంగా పారిపోతూ మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఏముంది? మమ్మల్ని ఆ అసురుల్ని ఎదిరించకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? మాకు అనుమతినివ్వండి వాళ్ళని ఎదిరించడానికి. లేదు దేవరాజా, ఇది కూడా మా పథకంలోని ఒక భాగమే. మనం ఇప్పుడు ఏమీ చేయకూడదు. మనం మన నిర్ధారిత గమ్యాన్ని చేరుకోవాలి అంతే. అదిగో వింధ్యాచల పర్వతం. నా అస్త్రాలు ఆయుధాలు అన్నీ వ్యర్థమైపోతున్నాయి. వారిని వెంటాడటం కోసం ఇంత సమయాన్ని వృధా చేసే పరిస్థితి లేదు నాకు. అంటే నేనిప్పుడు వారి ముందుకు వెళ్ళి నేనేమిటో చూపించాల్సి ఉంటుంది. పద, మరింత వేగంగా వెళ్ళు. కుమార కార్తికేయ, ఆ ధూమ్రలోచనుడు ఆయుధాలతో సహా మనకి చాలా దగ్గరగా వచ్చేస్తున్నాడు. కానీ మీరు మాత్రం పథకాన్ని మర్చిపోవద్దు దేవేంద్ర. నేను చెప్పిన విధంగానే మీరిద్దరూ అదృశ్యమైపోవాలి. మిగిలిన విషయాలు మాట్లాడుకునేంత సమయం లేదు మనకి. ఇంకో మాట, వెనక్కి తిరిగి చూడకూడదు. అంతర్ధానమైపోవాలంతే. పారిపోవడంలో నీ వేగాన్ని మించిన వారెవరో లేరు కుమారస్వామి. మా రాజ్యసభలో ఉన్నంతసేపు లెక్కలేనన్ని ప్రగల్భాలు పలికావు కదా. ఇప్పుడేమైంది? ఎంత దూరం పారిపోయినా నన్ను మాత్రం తప్పించుకోలేవు నువ్వు. మీ ముగ్గురిని కట్టకట్టుకుని లాక్కుపోతాను మా స్వర్గాధిపతి అసుర మహానాయకుడి దగ్గరికి. మీరంతా ఎంత దూరం వెళ్ళినా నా నుండి తప్పించుకోలేరు. సేనాపతి కార్తికేయ, ధూమలోచనుడు బలాన్ని ప్రయోగించాడు మన పైకి. అది మన వైపే వేగంగా దూసుకొస్తుంది. ఇక మీరు వెళ్ళండి. లేదు లేదు కుమార కార్తికేయ, ఇలాంటి పరిస్థితుల్లో తమని ఒంటరిగా వదిలేసి మేము ఎలా వెళ్ళగలం? ఇలాంటి మాటలకు సమయం లేదు. ముందు నేను చెప్పినట్లుగా చేయండి. మాయమైపోండి. అరే, వీళ్ళిద్దరూ ఎక్కడ జారిపోయారు? అరే, ఈ గజముఖుడు ఎప్పుడొచ్చాడు? అయినా తన ఏం చెయ్యాలనుకుంటున్నాడు? గణేష, తొండమయ్య, గణేష, తమ్ముడు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఎందుకు ఆగిపోయావు? అసురయ్య, పాపం తమరి బల్లం విరిగిపోయింది. మీరిప్పుడు ఒప్పుకుంటే నేనొక ప్రతిపాదన చేస్తాను. ఏమిటా ప్రతిపాదన? గణేష, వీళ్ళతో మాట్లాడే మనకు ఒక అసురుడు, అది కూడా బద్ధ శత్రువులతో ప్రతిపాదన చేసే ముందు నాకొక మాట అయినా చెప్పొచ్చు కదా. లేదన్నయ్య, మనం ఎంతో కాలం దేవతల్ని రక్షిస్తున్నాం. మీరు అంతే. మీ ప్రాణాల్ని పణంగా పెట్టి దేవేంద్రుడిని, వాయుదేవుడిని రక్షించారు. ఎప్పుడైతే అసురయ్య దాడి చేయగానే మిమ్మల్ని ఒంటరిగా వదిలి మాయమైపోయారు. ఆ దేవతల స్వార్థం నాకిప్పుడు అర్థమవుతుంది. చూస్తుంటే దేవతలకు వారిలో వారికి మనస్పర్ధలు వచ్చినట్లున్నాయి. ఇందులో అంత ఆవేశపడాల్సిందేముంది గణేష?
వారు ఈ అసురుడు పరాక్రమానికి చూసి భయపడి వెళ్ళిపోయారు. అది కూడా సహజమే కదా. ఎంతో గొప్ప వీరులైన శక్తివంతులైన శత్రువులుంటే భయపడి పారిపోతుంటారు కదా. చాలన్నయ్య, నేనింక ఈ దేవతల ప్రవర్తనని సహించలేను. వారికి ప్రమాదం ఎదురైతే మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఏ ప్రమాదం వచ్చినా దానిలో తలదూర్చి వీరిని రక్షిస్తూ ఉంటాం. కానీ వారి సహాయం మనకి అవసరమైతే మాత్రం హఠాత్తుగా మాయమైపోతారు. ఇదేం పద్ధతో మీరు చెప్పండి. చాలన్నయ్య, చాలు. ఇలా ఎంతకాలం వారిని రక్షిస్తాము? గణేష, అవన్నీ సరిగాని ఇప్పుడేం చేద్దామంటావు? చూడు గణేష, ఏం చేసినా ముందు వెనకాల ఆలోచించి చేయాలి. కోపంతో ఏం చేసినా అది సమంజసంగా ఉండదు. అన్నయ్య, నేనేం చేసినా ఆలోచించే చేస్తానని మీకు తెలుసు కదా. నేను మీకు నాకు కూడా భద్రమైన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. అసురయ్య, తమరే తెలుసుకోవాలనుకున్నారు కదా, దేవేంద్రుడు వాయుదేవుడు ఎక్కడ దాక్కున్నారనేది కదా. లేదు గణేష, అది అయితే నాతో రండి, నేను స్వయంగా మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. నువ్వే స్వయంగా తీసుకువెళ్తావా? అలా తీసుకువెళ్ళడానికి నీకేం కావాలి? నాకేమీ వద్దు, కానీ నేను కోరుకున్నది ఒక్కటి. తమరు నా అన్నయ్యపై దాడి చేయకూడదు. కానీ మా అన్నయ్య గారిని సురక్షితంగా వదిలిపెట్టండి. దేవతల్ని మీరు తీసుకుపోండి. నేను ఆ దేవతలందరినీ బంధించి తీసుకువెళ్ళినట్లయితే స్వర్గాధిపతి అసుర మహానాయకుడు శుంభుడు ఎంతో సంతోషిస్తారు. ఒక్కసారి ఆ దేవతలందరూ మా చేతుల్లో బందీలయ్యారంటే ఆ అమృతము దేవతా స్త్రీలు ఎక్కడున్నారనేది మా అసుర మహానాయకుడే వారితో చెప్పించగలరు. అయితే మీ నిర్ణయం ఏమిటి? నా ప్రతిపాదన మీకు అంగీకారమేనా? అంగీకారమే. మరి ముందుగా నన్ను ఆ దేవతల దగ్గరికి తీసుకువెళ్తావా? తీసుకువెళ్తాను అసురోత్తమ, నాతో రండి, వెళ్దాం. నేను వస్తాను. లేదన్నయ్య, తమరు నా వెంట రాకూడదు. లేదు గణేష, నేను నిన్ను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనివ్వను. సరే, అలాగే చేద్దాం. రండి, వెళదాం. అయితే అక్కడ నేనేం చేసినా మీరు ఆపకూడదన్నయ్య, ఎందుకంటే నేను నా నిర్ణయాన్ని మార్చుకోను. నేను ఈ అసురయ్యను వారి గమ్యానికి తీసుకువెళ్ళక తప్పదు. ఎక్కడికో తీసుకొచ్చారు. మరి ఆ దేవతలు ఎక్కడున్నారు? గణేష, నా మాటలు విను. ఒక్కసారి ఆలోచించు. మనం దేవతలమని గుర్తుంచుకో. ఇప్పుడు కూడా మనం దేవతలకే సహాయం చేయడం మంచిది. నేను చెప్తుంది కూడా అదే అన్నయ్య. మనం దేవతలం కనుక దేవతలు కూడా మనకు సహాయం చేయాల్సిందే. కానీ వారు ఆ పని చేయలేదు కదా. లేదన్నయ్య, ఇప్పుడు నా దృష్టిలో అన్నిటికంటే ప్రధానమైనది తమరి భద్రత. ఒకవేళ మీరు దేవతల కంటే అసుర మహానాయకుడు శుంభుడు వల్లే సురక్షితంగా ఉండేటట్టయితే అదే మంచిదన్నయ్య. మీ అన్నదమ్ముల ప్రేమాభిమానాల ప్రదర్శన ఇంకా చాలించండి. నా సమయం వృధా చేయకండి. ఇప్పుడు చెప్పండి, ఆ దేవతలు ఎక్కడ దాగున్నారు? చెప్పదు గణేష. ఈ రహస్య ద్వారానికి అటువైపు ఉన్నారు. అసలు నువ్వు ఎందుకెంత పనిచేసావు గణేష? ఇక్కడి ఏకైక రహస్యాన్ని ఆ అసురుడికి తెలియజేసేసావు నువ్వు. అయినా ఇక్కడున్న అదృశ్య ఆటంకం గురించి చెప్పలేదు ఎందుకని? చూడు గణేష, దాని అవతల ప్రపంచం గురించి చెప్పలేదు కదా నువ్వు తనకి. ఏమిటా ఆటంకం? ఏమిటా ప్రపంచం? చూస్తుంటే ఇక్కడ నాకేమీ కనపడడం లేదు. నువ్వు నన్నే వెర్రివాడి చెయ్యాలని చూస్తున్నావా? లేదు లేదు అసురయ్య, అదెలా సంభవిస్తుంది? అయినా వెర్రివాడికి ఎవరు మాత్రం వెర్రెక్కించగలరు చెప్పండి? ఏమన్నావు గజముఖ? కొద్దిగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే అన్నీ అర్థమవుతాయి అసురయ్య. ముందే చెప్పాము కదా, అది అదృశ్య ఆటంకమని. అదృశ్యమైనది కంటికెలా కనిపిస్తుంది? చాలు,
చాలు బాలుక, నాకు అంతా అర్థమైపోయింది. అరే అరే, మీరేం తప్పు చేశారు అసరయ్య? మా పాదాల మీద పడి క్షమాపణలు కోరటానికి? లేవండి లేవండి, పైకి లేవండి. అర్థమైంది కదా అసురయ్య? ఇప్పుడు ఇది జాగ్రత్తగా వినండి. సూర్యదేవుడు, వాయుదేవుడు, వరుణదేవుడు, అగ్నిదేవుడు, దేవతా స్త్రీలు ఆ అదృశ్య ఆటంకానికి అటువైపు దాగున్నారు. అక్కడ వారంతా జగజ్జనని కౌశికీ మాత సంరక్షణలో ఉన్నారు. భళా గజముఖ భళా, ఇదే నాకు కావలసింది. ఆ దేవతలు, దేవతా స్త్రీలు, మీ జగజ్జనితో సహా అందరూ ఒకే చోట దొరికారు. నేను వీళ్ళందరినీ కట్టకట్టి బందీలుగా పట్టుకోబోతే ఆ ఆనందమే ఆనందం. అరే అరే అసురయ్య, ఒక విషయం చెప్పటం మర్చిపోయాను. తమరు దాన్ని దాటి వెళ్ళాలంటే మీరు మీలోని స్త్రీ శక్తిని జాగృతం చేయాల్సి ఉంటుంది. మీరు ఆ ఆటంకాన్ని అధిగమించాలంటే తమరు స్త్రీ అవతారాన్ని ధరించాల్సి ఉంటుంది. ఎందుకంటే కౌశికీ మాత దగ్గరికి వెళ్లే భక్తులు నారీ అవతారంలో వెళ్తే మాత్రమే అనుమతిస్తారు. అబలావతారమా? నేనా? చూస్తుంటే నీకు వెటకారంగా ఉన్నట్లుంది. వెటకారం కాదు, నా మాట ముమ్మాటికి నిజమసురయ్య. మీరు ఆ అవరోధాన్ని దాటి వెళ్లారంటే తమలోని స్త్రీ శక్తి జాగృతం చేయక తప్పదు. మిమ్మల్ని మీరు స్త్రీ అవతారంలోకి మార్చుకోక తప్పదు. అప్పుడే దాటి వెళ్ళగలరు. నీ మాటలు ఇంకా చాలు, చాలించు. నేనంత బుద్ధి లేని వాడిని అనుకున్నావా? నువ్వేం చెబితే అది చేస్తూ పోవడానికి. ఓ, ఇప్పుడు అర్థమైంది. నా సమయాన్ని వృధా చేయాలని చూస్తున్నావు గజముఖ. నువ్వు మీ సోదరుడు కలిసి మరోసారి ఆ దేవతలకి పారిపోయే అవకాశం ఇచ్చారు. నన్ను మట్టు పెట్టడం కోసం ఇక్కడికి తీసుకువచ్చారు. ఈ ధూమ్రాలోచనుడితోనే ఆటలాడుతారా మీరిద్దరూ? నేను నాలోని స్త్రీని జాగృతం చేయాలా? ఏ స్త్రీ నా కాళ్ళ కింద పడి ఉంటుందో ఆ స్త్రీ రూపాన్ని నన్నే ధరించమంటారా? అసురయ్య, తమన్ని ఇక్కడికి తీసుకొచ్చే నా కర్తవ్యాన్ని నిర్వహించటం నా వంతు. ఇప్పుడు నా మాటలు నమ్మాలా వద్దా అనేది తెలుసుకోవడం మీ వంతు. మాతా, మేము మా కర్తవ్యాన్ని నిర్వర్తించాము. వెళ్ళొస్తాం మాతా. ప్రణామాలమ్మా. అరే, ఏమైపోయారు వీళ్ళిద్దరూ? దారుణం! వీళ్ళిద్దరూ నన్ను దారుణంగా మోసం చేశారు. లేరు, దేవతలు ఇక్కడ లేరు, ఇంకెక్కడో దాక్కున్నారు. నన్ను దారి తప్పించడానికి తీసుకువచ్చారు. ఆ దేవతలు ఎక్కడ దాక్కున్నా సరే వారిని నేను కనిపెట్టి తీరుతాను. ఏమిటి విచిత్ర విన్యాసాలు! ఆశ్చర్యం! ఆశ్చర్యం! అదృశ్య ఆటంకం తొలగిపోతుంది. అంటే ఎవరో నాకు సహాయం చేసే సంకల్పంతో ఉన్నారు. మాత ఆదేశాలను అనుసరించి శుంభుడి సేనాపతిని ఏదో విధంగా ఆ వింధ్యాచల పర్వతం దగ్గరికి తీసుకువెళ్ళాము. కానీ ధూమ్రలోచనుడు అంత సులభంగా మా వెంట రాడు కదా. తను యుద్ధం చేసి అన్నయ్యని దేవతల్ని బందీలుగా పట్టుకోవాలనుకున్నాడు. అందుకే నేను అన్నయ్య కలిసి అతడిని దారి తప్పించటానికి ఈ పథకం రచించాము. ముందుగా నేను తన నమ్మకం గెలుచుకున్నాను. అయినా నువ్వు గణేష, ఆ దుష్ట ధూమ్రలోచనుడికి స్త్రీ రూపం ధరించి లోపలికి వెళ్ళమని సలహా ఎందుకు ఇచ్చావు? అన్నయ్య, అమ్మంటే జగజ్జనని కదా, అంతా మాత సంతానమే కనుక
నేను, మీరు, దేవగణాలు, ఆ అసురులు కూడా మాత తన సంతానానికి బాగుపడే అవకాశం తప్పకుండా ఇస్తారు. నేను ఆ ధూమ్రలోచనుడికి మాతను దర్శించుకునే అవకాశం ఇచ్చాను అంతే. తను భక్తి భావంతో లోపలికి వెళ్ళి మాతను దర్శించుకుంటే తన పాపాలన్నీ పరిహారం అవుతాయి. కానీ తను స్త్రీ అంటే తనకంటే హీనమని భావిస్తున్నారు. ఫలితంగా ఒక సువర్ణ అవకాశాన్ని చేజార్చుకున్నారు. గణేష, నీ యుద్ధనీతి, నువ్వేసిన పథకం శుంభు ఇంకా నిశుంభుల సంహారానికి మూలం కాగలదు. లేదన్నయ్య, ఇందులో నేను చేసిందంటూ ఏమీ లేదు. మాత మన మార్కండేయ మహర్షి ద్వారా శక్తి కవచాన్ని వెలువరిచి అసురులని స్పృహ కోల్పోయేలా చేశారు కదా, అదే విధంగా నేను కూడా మాత పద్ధతిని పాటించాను. శుంభు ఇంకా నిశుంభుల యొక్క మృత్యువు అమ్మ చేతిలోనే రాసిపెట్టి ఉంది. దానికి తగిన సమయం దగ్గర పడింది తమ్ముడు. అవునన్నయ్య, త్వరలోనే శుంభ నిశుంభులను మాత ముందు నిలబెట్టాలి. దృశ్యద్వారానికి అవతల దేవతా స్త్రీలందరూ ఉన్నారు. వారి ముందు కొలువైన మనోహర స్వరూపం ఎవరిది? అద్భుతం! ఇంత అద్భుత సౌందర్యాన్ని నేనింతవరకు ఎక్కడా చూడలేదు. ఎవరి సుందరి? అందంగానే కాదు, భయంకరంగా కూడా ఉంది. అపూర్వం, అన్ని విధాల అపూర్వమైన సౌందర్యం. నేను వెంటనే వెళ్ళి స్వర్గాధిపతి శంభుడికి ఈ విషయం తెలియజేస్తాను. మీ అంతానికి ఆరంభం ఇక్కడే మొదలయ్యింది అసురులారా. ఎంత మూర్ఖుడికైనా శక్తి అనుగ్రహం లభిస్తుంది, కానీ ఆ అదృష్టాన్ని అర్థం చేసుకోలేని వారికి పతనం తప్పదు.